గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద అనదర్ వీడియో. సో ఈరోజు మన వీడియో ఏంటంటే మన వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, ఒక లైక్ చేయండి. సో ఈరోజు మన వీడియో ఏంటంటే నేను మా ఊరికి వచ్చాను. సో వచ్చి ఒక 4-5 డేస్ అవుతుంది. సో అందుకోసం చెప్పి కొంచెం బ్లాక్గా ఉన్నాను అనమాట, కొంచెం బ్లాక్ అయిపోయినాను. సో నేను ఈరోజు ఏంటి వీడియో అంటే, సో ఈరోజు నేను మా మమ్మీకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. అది ఏంటో మీరు కూడా కింద గెస్ చేయండి. మొత్తం వీడియోస్ చూడక ముందే కింద కమెంట్ చేయండి గాయస్. నేను మా మమ్మీకి చాలా రోజుల తర్వాత ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. సో అది ఏంటో గెస్ చేయండి మీరే. ఎవరు గెస్ చేయని గిఫ్ట్ ఇస్తున్నాను అనమాట. సో గాయస్ వీడియో ప్లీజ్ ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి గాయస్ ప్లీజ్. సో మీరు ఏంటో అది ఏంటో గెస్ చేయండి. ఫస్ట్లోనే కమెంట్ చేయండి గాయస్. వీడియో ఎండ్ చూడక ముందు కొంచెం కమెంట్ చేయండి కింద. సో మన వీడియో ఏంటంటే, సో మా మమ్మీకి నేను గిఫ్ట్ ఇవ్వబోతున్నాను అనమాట. సో మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో తెలియదు గాయస్. సో మమ్మీతో కూడా తెలుసుకుందాం అనమాట. సో మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కాబట్టి సో ఫస్ట్ టైం అమ్మతో ఒక వీడియో చేయబోతున్నాను అనమాట. సో ఇదే గిఫ్ట్ కనిపిస్తుందా గాయస్. సో ఇక్కడ నేను రాశాను ఐ లవ్ యూ అండ్ లవ్ అమ్మకి ప్రేమతో, ఐ లవ్ యూ అని చెప్పి రాశాను అనమాట. సో ఇక్కడ లవ్ అని చెప్పి అమ్మకు ప్రేమతో అంటే గిఫ్ట్ ఇస్తున్నాను కదా, సో అమ్మకు ప్రేమతో ఇస్తున్న గిఫ్ట్ అని అర్థం అన్నమాట. సో నేనైతే మా మమ్మీకి ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. చాలా కామెడీగా ఉంటుంది గాయస్ వీడియో అయితే. సో మా మమ్మీతో అన్బాక్సింగ్ చేపిస్తాను. చాలా కష్టపడి ఇది మొత్తం ఇది ప్యాక్ చేశాను నేనే. సో నేను ఒక సిటీలో ఉన్నప్పుడే ప్యాక్ తీసుకుని వచ్చాను. సో ఈ సౌండ్ వినిపిస్తుందా? ఇందులో ఏముందో కొంచెం గెస్ చేయండి మీరే ప్లీజ్ గాయస్. చాలా బాగుంటుంది. మా మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో తెలియదు. సో మా మమ్మీ ఎట్లా అంటే అసలు హ్యాపీగా అవుతుందా, ఫీల్ అవుతుందా, పాపం ఏమవుతుందో తెలియదు. సో గాయస్ ఎండ్ వరకు అయితే చూసేయండి మన వీడియోస్ని మీరైతే. సో నేను మా మమ్మీ వచ్చాక నేను వీడియో అన్బాక్సింగ్ చేపిస్తాను. సో మమ్మీ అయితే ఇప్పుడు లేదు, పొద్దున్నుంచి పనులు చేస్తూనే ఉంది. సో బయట అంటే వ్యవసాయం కదా గాయస్, సో కొంచెం బిజీ ఉంటుంది అనమాట. మార్నింగ్ నుంచి ఇప్పుడు వరకు బిజీ ఉంది మమ్మీ, ఇంకా రాలేదు ఇంటికి. సో టైం 4-5 అవుతుంది ఆల్రెడీ టైం. సో మమ్మీ వచ్చాక మమ్మీతో అన్బాక్సింగ్ చెప్పిద్దాం, మనం అన్బాక్సింగ్ వీడియో చెప్పిద్దాం మమ్మీతో. సో మమ్మీ ఎలా ఫీల్ అవుతుందో తెలియదు కాబట్టి సో చూస్తూనే ఉండండి గాయస్ మన వీడియోస్ అయితే ప్లీజ్. సో గాయస్ అమ్మ వచ్చేసింది ఇంటికి. సో వచ్చిన తర్వాత ఇంకా అమ్మ మక్క రొట్టెలు చేస్తుంది. మా బంజారా దాంట్లో మక్క రొట్టెలే స్పెషల్ అన్నమాట. సో ఒక సైడ్ ఏమో మక్క రొట్టెలు, ఇంకో సైడ్ ఏమో మేము చికెన్ కర్రీ చేస్తున్నాము. సో మా అక్క చేస్తుంది చికెన్ కర్రీ. సో ఒకటేసారి అందరం కలిసాము. సో మా చిన్నక్క ఇంకా రాలేదు, మా చిన్నక్క ఒకటే లేదు, మా చిన్నక్క మిస్ అయింది. సో మా చిన్నక్క లేకుండా మేము అందరం ఉన్నాము అనమాట. సో 5 అక్క చెల్లెలు ఉన్నాము. మా బావ ఉన్నారు. సో మా వదిన వాళ్ళ మమ్మీ వచ్చింది. సో అందరం కలిసాము. సో ఇంకా వంట అయితే అయిపోయింది గాయస్. అయిపోయిన తర్వాత అందరం కలిసి తింటున్నాము మేమైతే. సో నేనైతే ఇట్లా వీడియో తీస్తున్నాను, అందరం కలిసి తింటున్నాం కదా. సో చాలా డేస్ తర్వాత, చాలా మంత్స్ తర్వాత, చాలా ఇయర్స్ తర్వాత తింటున్నాం ఇలా కలిసి. సో ఫ్యామిలీతో ఉంటే ఆ ఎంజాయ్మెంటే వేరు గాయస్. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాము. చాలా బాగుంటుంది గైస్. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది, నైట్ 9 PM అవుతుంది. సో మా మమ్మీకి ఇప్పుడు కుదిరిందన్నమాట. సో ఇప్పుడు మా మమ్మీతో అన్బాక్సింగ్ చెప్పిద్దాం వీడియోస్ ఎలా ఫీల్ అవుతుందో చూద్దాం. సో అందరు లోపల పడుకున్నారు, మన లోపలికి వెళ్దాము. సో ఇప్పుడు మా మమ్మీతో అన్బాక్సింగ్ వీడియో తెప్పిద్దాము. పొద్దు నుంచి కుదరలేదు, మా అమ్మ బిజీ ఉంది పనిలో. సో ఇప్పుడు కొంచెం పడుకునేటప్పుడు రెస్ట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు అడుగుదాం మమ్మీని అన్బాక్సింగ్ వీడియో చేద్దామని చెప్పి. ఎట్లా ఫీల్ అవుతుందో తెలియదు, అందులో ఏముందో కూడా ఎవరికి తెలియదు. సో చూద్దాం గైస్. ఇగో ఇది గిఫ్ట్ అన్నమాట. ఇక్కడ అందరు పడుకుంది మా మమ్మీ. ఇప్పుడు అన్బాక్సింగ్ వీడియో చెప్తాను ఇప్పుడు మమ్మీ తోటి. పడుకుంది, బాగా అలసిపోయింది మా మమ్మీ, పొద్దు నుంచి పని చేసి అలసిపోయింది. సో ఇప్పుడు మనం మమ్మీతో అన్బాక్సింగ్ వీడియో చెప్పిద్దాము. ఎట్లా ఫీల్ అయితే చూద్దాం గాయస్. సో టైం చూద్దాం. ఎక్స్పెక్ట్ కరి ఆడి కాయిన్ చెమా ఏముంది ఎక్స్పెక్ట్ చెయ్యు ఏమో కాయిన్ సార్ గాయస్. ఇందులో ఏముందో మా మమ్మీకి తెలియదు, చెప్పమంటే చెప్పట్లేదు. ఇందులో ఏముంది తెలుగు రాదు మా మమ్మీకి. ఏముంది మమ్మీ ఇందులో? ఇది నేను రాశాను మమ్మీకి ప్రేమతో అని. అన్బాక్సింగ్ చేస్తుంది గాయస్. ఇందులో ఏముంది? గోరేమో కొరికి ఏముంది కదా, ఏముంది ఏముంది అంటే
ఎక్స్ట్రా చెప్తుంది, ఏముంది నాకు తెలియదు కదా అంటుంది. అన్బాక్సింగ్ చేయమంటే సో అన్బాక్సింగ్ చేస్తుంది గాయస్ మమ్మీ. సో ఇక్కడ వీళ్ళందరూ చూస్తున్నారు బయట. ఏముంది మమ్మీ, ఏముంది? చాక్లెట్ అంట. చాక్లెట్ కాదు, ఇంకేముంది? తీస్తుంది గాయస్ మా మమ్మీ. సెల్ఫ్ వీడియో గాయస్, నేను ఒక్కదాన్ని తీసుకుంటున్నా. తీసుకుంది మమ్మీ. చూడండి గైస్, నేను లోపల దారంతో కట్టిన. సో చాలా ప్యాక్ చేశాను అన్నమాట. ఏముంది మమ్మీ చెప్పు, ఏముంది చెప్పు. బంగారం ఉంది ఇక్కడ. గైస్ మా మమ్మీకి తెలుగు రాదు, అందుకే బంగారం ఉంది అంటుంది. నేను ఎప్పటి నుంచో బంగారం కొనిస్తాను కదా, అందుకే చెక్ చేస్తుంది. చూపి, ఇందులో ఏముంది, ఇందులో ఏముంది? బంగారం. ఇందులో కాదు గైస్, ఇక్కడ చూడండి నేను ఎలా ప్యాక్ చేశాను. లోపల ఒకటి ఉంది చూడండి, నేను జూమ్ చేసి చూపిస్తున్నా. ఇంకేం ప్యాక్ చేసిన అది డబ్బా ఇందులో దిగాను కాయించు దిగాని ఈ మా కాయించి 5 రూపీస్ దిగాలి గెలుగుని. ఈ ఇందులో ఏంది చూపి హన్ను చూపియు గైస్. 5 రూపీస్ పెట్టిన నేనే కాయను కావాలని. హన్ను దిగాని 5 రూపీస్ పెట్టాను. కానీ ఇది తీస్తుంది. నేను యాక్చువల్గా ఇది ఒకటి ప్యాక్ చేసిన జ్యువెలరీ అండ్ పైనుంచి ఇది పెట్టాను అన్నమాట. మమ్మీ ఏం గెస్ చేసినావు మమ్మీ? ఇది పెడితే ఏం గెస్ చేసినావు? బంగారం. ఇందులో ఏముంది? ఉంగరం. వాళ్ళు చెప్తే నువ్వు చెప్తావా? నువ్వు గెస్ చేయవా? తీయడానికి వస్తలేదు మా మమ్మీకి. అయ్యో కింద వేసేసింది గైస్. నవ్వుతున్నారు చూసి. ఇక్కడ మా అక్క పడుకుంది. సో ఇక్కడ మా మమ్మీ వీడియో అన్బాక్సింగ్ చేస్తుంది. తీయడం చాలా గట్టిగా ప్యాక్ చేసిన నేను. తీస్తుంది ఇప్పుడు. గైస్ చూడండి ప్యాక్ చేస్తుంది మమ్మీ. ఏముంది చెప్పు. రింగు. ఏం రింగు చెప్పు గైస్. అసలు మా మమ్మీ ఏముందో చెప్పట్లేదు, మేము చెప్తుంది. కింద పడ్డది. ఏం తీస్తుందో ఏవో, అన్బాక్సింగ్ చేయడం రాదు. ఏం రింగు మమ్మీ? ఏం రింగు? గోల్డా? గోల్డేనా? చూపియు గోల్డేనా? అది వట్టిదా? గోల్డ్దా వట్టిదా? గోల్డ్దా? ఏ గోల్డ్దా? నువ్వు చెప్పు, నిజం చెప్పు. వట్టిదా గోల్డ్దా? గైస్ మా మమ్మీకి గోల్డ్ తెలియట్లేదు, వట్టిది కూడా తెలియట్లేదు.
మమ్మీ చెప్పు అది గోల్డ్దేనా? మమ్మీ చెప్పు అది గోల్డ్దేనా? గైస్ చూపి ఇటు చూపి. గోల్డ్దే గాయస్, గోల్డ్దే. అది బంగారం ఉన్నది అని మేము మురుస్తున్నాం. గోల్డ్ మమ్మీ, అది గోల్డ్దే. ఒకటి సిల్వర్ది, ఒకటి గోల్డ్ది. ఈ గోల్డ్ గోల్డ్ సిల్వర్, వట్టిది కాదు, గోల్డ్దే గైస్. అది గోల్డ్దే, వట్టిది అనుకుంటున్నాను వీళ్ళు. అది నేను గోల్డ్దే కొన్నాను. ఇది సోనర్ గోల్డ్దేనా? గున్ని చెప్పు. ఇది గోల్డ్, ఇదేమో ఇది గోల్డ్ కాదు. ఇది గోల్డ్ కాదా? సిల్వర్ది. అది సిల్వర్ది. సిల్వర్ దా? అమ్మకి అది ఇచ్చిన. అమ్మకి వస్తుందా? రాదు. గైస్ నేను ఇచ్చిన గిఫ్ట్ అది గోల్డ్. గోల్డే కదా? గోల్డ్దే మరి నేను తీసుకున్నా. తెలుగులో మాట్లాడు మమ్మీ. 30,000 చూపి. నీకు వస్తుందా? 3 మాసాలే పెట్టుకొని. నీకు రాదా? మమ్మీకి వస్తుందా? ఇగో మమ్మీకి. మమ్మీ గోల్డ్ అసలు నా వట్టిదా చెప్పు. మట్టిలో పాడేస్తుందా? 30,000 గాయస్. ఇది 30,000 అంటే వినట్లేదు. 30,000. ఇప్పుడు గోల్డ్ రేట్ ఎంత ఉంది మమ్మీ? ಈಗ ఐ లవ్ యూ మమ్మీకి ప్రేమ. గోల్డ్ రిసిప్టా తీసుకురాలే నేను. ఎందుకు తీసుకురాలి గోల్డ్ రిసిప్ట్? గైస్ ఇది గోల్డ్ ఇదే. మీరు చెప్పండి ఇది గోల్డ్దా నార్మల్దా కింద కమెంట్ చేయండి గైస్. ఇదొకటి, ఇది ఒక రింగ్ తీసుకున్నా. కింద కమెంట్ చేయండి గైస్, గోల్డా లేకపోతే నార్మల్దా అని చెప్పి కమెంట్ చేయండి. మా వాళ్ళందరూ గోల్డ్దే అని అంటున్నారు. సో నేను కూడా గోల్డ్దే అంటున్నా వాళ్ళకి కూడా. గోల్డేనా? అది గోల్డా? హ్యాపీయా? హ్యాపీయా గాయస్? మీరు అందరు గోల్డ్ అంటున్నారు. గోల్డ్ కాదని 20 రూపీస్ నేను చార్మిలో తీసుకున్నా. ప్రాంక్. అది గోల్డ్ కాదు గాయస్. జస్ట్ 20 రూపీస్ నేను చార్మిలో తీసుకున్నా. ఏదో వీళ్ళకి నమ్మిద్దామని చెప్పి తీసుకొచ్చిన కానీ అందరు నమ్మిర్రు. కానీ అది గోల్డ్ కాదు. వీళ్ళందరూ గోల్డ్ అంటున్నారు కానీ గోల్డ్ కాదు, నార్మల్ది. నేను 20 రూపీస్ కొనుక్కున్నా. 20 రూపీస్ తీసుకొచ్చి జస్ట్ సర్ప్రైజ్ లాగా చేద్దామని చెప్పి అక్కడే సిటీలోనే ప్యాక్ చేసుకుని వచ్చిన. సో ఫైనల్ గా వీళ్ళందరూ గోల్డ్ అని నమ్మిరు. గోల్డ్ కాదు, అది నార్మల్ది. మమ్మీ నార్మల్ది, గోల్డ్ కాదు. చెప్పు గోల్డ్ కాదు. మా మమ్మీ మాట్లాడది. చెప్పు నీ ఫీలింగ్ చెప్పు. గోల్డ్ కాదంటే గోల్డ్ కొని బంగారం కాదు. అది బంగారం కాదంటే బంగారం అంటుంది. నీ ఫీలింగ్ చెప్పు. నీ గోల్డ్ కాదు. ఎట్లా ఫీల్ అయినావు? గైస్ మన వీడియో అయితే అయిపోయింది. వీళ్ళందరూ బంగారం అనుకున్నారు కానీ బంగారం కాదు, అది నార్మల్ది. 20 రూపీస్ నేను చార్మిలో తీసుకున్నా. అది కూడా సోను కాదు మమ్మీ, సోను కాదు. చార్మిలో నేను 20 రూపీస్ తీసుకున్నా. 20 రూపీస్ కూడా తీసుకోలేదు. అది నేను 20 రూపీస్ అని అసలు అది నేను కొట్టేసిన అనమాట. ఆ రింగ్ కొట్టేసిన 20 రూపీస్ది. ఒకటి తీసుకోపోయి ఇంకొకటి కొట్టేసిన. అది నార్మల్ది. గైస్ నేను రీసెంట్ గా టీవీ తీసుకున్నా. కనిపిస్తుందా మీకు? రీసెంట్ గా టీవీ తీసుకున్నా నేను మా ఇంట్లో. క్రెడిట్ కార్డ్ వల్ల తీసుకున్నా గైస్. ఇది మా టీవీ నేనే తీసుకున్నా. సో గైస్ మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంతే గైస్, అందరికి గుడ్ నైట్. సో మన వీడియో అయితే అయిపోయింది. సో గైస్ పడుకుంటాం ఇప్పుడు. సో అందరికి గుడ్ నైట్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ గైస్. మన వీడియో ఎలా అనిపించిందో కింద కమెంట్ చేయండి. మా మమ్మీ అయితే ఇప్పటికీ గోల్డ్ అనుకుంటుంది. గోల్డ్ కాదు, అది నార్మల్ది అని చెప్తున్నా. మా అన్నయ్య వాళ్ళు నమ్మారు కానీ మా మమ్మీ మాత్రం నార్మల్దే అంటే నమ్మట్లేదు. అది గోల్డే అంటుంది. చూస్తుంది గైస్, గోల్డ్ అనుకొని చూస్తుంది. గోల్డ్ కాదు, జస్ట్ నేను ఇందులో ప్యాక్ చేసుకుని తీసుకొచ్చిన. ఇది కూడా మాది
హైదరాబాద్ కాదు ఇది జ్యువెలరీ, ఇది గొల్లపల్లి సైడ్ తీసుకుంది. మా మమ్మీ ఇప్పటికి నమ్మట్లేదు గైస్. సర్ప్రైజ్ లాగా చేద్దామని చెప్పాను. గోల్డ్ అని చెప్పి చూస్తుంది, మరీ చూస్తుంది, కానీ గోల్డ్ కాదు, నార్మల్ది. బాయ్ గైస్. గాయస్ మా మమ్మీ అయితే పాపము గోల్డ్ అనుకుంటుంది, నమ్మట్లేదు నేను గోల్డ్ కాదని చెప్పి. నేను మా మమ్మీకి చెప్పాను అన్నమాట, గోల్డ్ కొనిస్తలే ఎప్పుడైనా ఒకసారి కొనుక్కొస్తలే అని చెప్పాను. సో మా మమ్మీ అయితే ఆ దిమలలో ఉంది, గోల్డ్ అనుకుంటుంది పాపం. నేను ఇంటి నుంచి మళ్ళీ నేను సిటీకి వచ్చేటప్పుడు కూడా అంటుంది మా మమ్మీ, రింగ్ ఏది గోల్డ్ రింగ్ కదా అంటే, కాదు మమ్మీ గోల్డ్ రింగ్ కాదు, అది మామూలు రింగే అని చెప్పాను మా మమ్మీకి. సో ఈసారి అయితే మనం సర్ప్రైజ్ చేద్దాం మమ్మీకి, ఈసారి గోల్డ్ రింగ్ సర్ప్రైజ్ చేద్దాం మమ్మీకి. సో గైస్ మా మమ్మీ అయితే పాపం, చాలా పాపం అనిపించింది. మా ఇంట్లో అందరు నమ్మిరు, గోల్డ్ అంటే గోల్డ్ నమ్మిరు, బట్ అది గోల్డ్ కాదని చెప్పి మళ్ళీ ప్లాన్ ఫైనల్గా అందరైతే గోల్డ్ రింగ్ అని చెప్పి నమ్మారు గైస్. సో అందరినీ ఫుల్ చేసేసాను మా ఇంట్లో వాళ్ళని. సో ఈ వీడియో ఎలా అనిపించింది కింద కమెంట్ చేయండి.